బిగ్ బాస్ సీజన్ 8 ప్రెసిడెంట్ హౌస్లో 12th వీక్ మెగా చీఫ్ కంటెస్టెన్షిప్ జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రోమోలో చూసిన విధంగానే టీ షర్ట్ అయితే బిగ్ బాస్ గారు చెప్పినట్టుగా కింద పడుతుంది. అక్కడ పన్నెండు గౌతమ్ తీసుకుంటాడు. సో అనదర్ నెక్స్ట్ ప్రేరణ ఆ టీ షర్ట్ కోసం ట్రై చేస్తుంటే ఆమెను ఆపేందుకు నబీల్ అలాగే ఇంకా పృథ్వీ ఇంకా యష్మి ముగ్గురు ట్రై చేస్తుంటారు. ప్రజెంట్ ఇక్కడ ఎవరు కూడా ఆమెకు హెల్ప్ చేసేందుకు కూడా ట్రై చేయలేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు. ఎవరి కాళ్ళు యుద్ధం చేస్తున్నారంటే మామూలు కాదు ఇది. మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ప్రేరణ ఆ ముగ్గురు లాగుతున్నా కూడా గట్టిగా పెట్టి లాగేసిందంటే అసలు ఆమె ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఈ టాస్క్లో గౌతమ్ ట్రై చేస్తున్న గౌతమ్ని కూడా నబీల్ అలాగే పృథ్వీ ఇద్దరు టీ షర్ట్ చింపేశారు. వీళ్ళకి తోడుగా తేజ కూడా చించడానికి ఆడుతున్నట్టుంది గేమ్ భయ్య. అక్కడ ఆ ఫైట్ చాలా వరకు కట్ చేశారు. తేజ ప్రొటెక్ట్ చేయడానికి పట్టుకున్నాడు అన్నట్టుంది, కానీ స్ట్రాటజీగా చింపాను అని చెప్పి అన్నట్టు మాట్లాడుతున్నాడు తేజ. ఇంకో పక్క గౌతమ్కి రోహిణి హెల్ప్ చేస్తున్నా కూడా నాకు ఎటువంటి హెల్ప్ చేయొద్దు అని చెప్పి రోహిణితో అయితే గౌతమ్ చెప్తున్నాడు. ఇది చూశాకైతే నాకైతే అనిపిస్తుంది 1 hour 2 hours పక్కా అయితే ఒక భారీ ఫైట్ జరగబోతుంది. ఈ ఫైట్ని ఖచ్చితంగా కట్ చేస్తారనిపిస్తుంది బిగ్ బాస్. ఈ వార్ ఎవరెవరికి జరగబోతుందంటే గౌతమ్ వర్సెస్ పృథ్వీ, ప్రేరణ, నబీల్. ఇంకో పక్క ఫైట్ జరుగుతుంది భయ, అదే అవినాష్కి పృథ్వీకి. సో చాలా బాగా ఆపాడు అవినాష్. ఇంకో మ్యాటర్ ఏంటంటే అవినాష్ కూడా అలాగే యష్మి కూడా చించడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇంకో వండర్ఫుల్ మ్యాటర్ అంటే నిఖిల్, నబీల్, విష్ణు. సో ఈ ముగ్గురు పృథ్వీకి సపోర్ట్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. బజర్ ఆగానే దిస్ ఈజ్ కాల్ టు గ్రూప్ గేమ్ అని చెప్పి గౌతమ్ అయితే అంటాడు. సో హౌస్లో దీని మీదే ఒక పెద్ద వార్ జరగబోతుంది, పెద్ద ఫైటే జరగబోతుంది. గౌతమ్ వర్సెస్ పృథ్వీ, నబీల్ అలాగే ప్రేరణ. సో మొత్తానికి ప్రతి ఒక్కరు గౌతమ్ టార్గెట్ చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఆయన అయితే పెద్ద ఫైట్ జరగబోతుంది హౌస్లో. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే బిగ్ బాసే చెప్పాడు భయ్య, ఇక్కడ ఈ టాస్కే గ్రూప్ టాస్క్ ఎవరైనా సరే సపోర్ట్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో మొత్తానికైతే గౌతమ్కి తెలియనట్టు లేదు, ఒకవేళ విన్నట్టు లేడేమో. సో మొత్తానికైతే గౌతమ్ అన్న సోలో బాయ్ కదా, సో ఆ పేరుతో సినిమా తీశాడు. అందుకనే మన లోపల కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా సోలోగానే నేను కొడతానంటే రుద్ది మరికి చెప్పాడంటే మామూలు కథ కాదు, ఇది తగ్గేదేలే. ఇక్కడ గౌతమ్ గురించి అస్సలు మ్యాటర్ చెప్పాలంటే తప్పు ఎవరైనా చేస్తే పట్టుకోవాలి, అంతేగాని ఎప్పుడు తప్పు చేస్తారా అని చెప్పి వెయిట్ చేసి ఇలా చేయడం గౌతమ్ యొక్క మేనరిజమో లేకుంటే వెయిట్ చేస్తున్నాడో మరి అర్థం కావట్లేదు. ఈ టాస్క్ని గౌతమ్ సింగిల్గా ఆడటం అనేది లాజిక్ లెస్, అస్సలు మనం చెప్పకూడదు కూడా భయ్యా. ఇదో గ్రూప్ గేమ్. సో గ్రూప్ గేమ్లో ఆడాలి కానీ సింగిల్గా ఆడమేంది భయ్యా. సో మనం అయితే సింగిల్గా ఆడుతున్నాం ఓకే, మరి అవతల వాళ్ళు గ్రూప్స్ ఆడుతుంటే వాళ్ళు కలిసికట్టుగా ఆడుతున్నారు, ఒక గేమ్ ప్లాన్తో వెళ్తున్నారు. సో ఈ గ్రూప్ గేమ్లో బిగ్ బాసే చెప్పాడు కదా గ్రూప్ గేమ్ ఆడొచ్చు, సపోర్ట్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పాక కూడా అలాంటి వాళ్ళని గ్రూప్ గేమ్ ఆడుతుంటే వాళ్ళని ఈయన తప్పు పెట్టడం ఎంతవరకు కరెక్టో చెప్పండి, వరస్ట్ కదా. సో ఫైనల్లీ మన లైవ్ అప్డేట్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 12th వీక్ మెగా చీఫ్ కంటెస్టెన్షిప్కి దాదాపుగా 5 సెలెక్ట్ అయిపోయారు. పృథ్వీ, విష్ణుప్రియ, తర్వాత యష్మి, టేస్టీ, తేజ, రోహిణి. ప్రజెంట్ వీళ్ళే మెగా కంటెస్టెన్షిప్కి అర్హులు. సో అదేవిధంగా మిగతా లైవ్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ చేస్తాం, ఖచ్చితంగా వెయిట్ చేయండి. DSM 2.0 ఫాలో కొట్టండి మామ, అలాగే లైక్ కొట్టి చూడు, రీచ్ ఉంటుంది.